హలో. నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మన ఛానల్‌లో వీడియో మనం చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని ప్రజలకు 6 గ్యారంటీలు హామీ ఇవ్వడం జరిగింది. సో, 6 గ్యారంటీల పథకాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా ఇప్పుడు సమాచారం తెలుసుకుందాము. సో, ఈ 6 గ్యారంటీలకు ఎలా అప్లై చేసుకోవాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎవరు అర్హులుగా ఉంటారు? ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది పూర్తిగా సమాచారం ఇప్పుడు మీకు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, కావున ఇంకా మా స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో, పక్కనే ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క పథకాలు, వీడియోసు ఇలాంటివి పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందనమాట. సో, లెట్స్ టు స్టార్ట్. ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళినట్టయితే, సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఆ 6 గ్యారంటీలని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. అది మనకు ఈ నెల 28దో తారీఖు నుంచి శ్రీ శ్రీకారం అనేది ఈ కార్యక్రమానికి శ్రీకారం అనేది చుట్టనుందనమాట. ఇది 28 నుంచి ఈ నెల జనవరి 6 తేదీ వరకు మనకు కొనసాగుతుంది. ఇది మొదటి విడతగా మనకు ఈ నెల 28 నుంచి జనవరి 6 తేదీ వరకు కొనసాగుతుంది. ఇది ఇక్కడితో అయిపోదు. ఇంకా ముందుకి కొనసాగుతూనే ఉంటుంది. నిరంతరం ప్రక్రియ అనమాట. ఇది అప్లై చేసుకోవడానికి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఇది మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇది గ్రామ సభలు నిర్వహించి మీ ఇంటి దగ్గరికే వచ్చి అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. సో, ఇది గ్రామ సభలు నిర్వహించి మీ గ్రామంలో మీ ఇంటి దగ్గరకొచ్చి గ్రామ సభల్లో మీ దగ్గర ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. అంటే దీన్ని చూసుకున్నట్టయితే పరిపాలనను ప్రజల గుమ్మం వద్దకే తీసుకువెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం అనేది నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ప్రజాపాలన పేరుతో ప్రజల్లోకి వెళ్ళనుంది. ఈ నెల 28 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇది జనవరి 6 తేదీ వరకు కొనసాగుతుందని మనకు ప్రకటన రావడం జరిగింది. ప్రజాపాలన పేరుతో ప్రజల్లోకి వెళ్ళనుంది. ఈ నెల 28 నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జనవరి 6 తేదీ వరకు కొనసాగుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు అండ్ ఎస్పీలతో సచివాలయంలో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారనమాట. అంటే నిన్న ఆదివారం నిర్వహించినటువంటి సదస్సులో సచివాలయంలోని కలెక్టర్లు, ఎస్పీలతో మనకు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అంటే ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లాలని వాళ్ళతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తుల్ని ప్రజాపాలన పేరుతోనే నిర్వహించే గ్రామ సభల్లోనే స్వీకరిస్తారు. అంటే మీ ఊర్లో, గ్రామంలోనే వచ్చి మీ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుందనమాట. సదస్సు వివరాలని రెవెన్యూ అండ్ గ్రామ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులకు వెల్లడించడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయని, గత ప్రభుత్వం మాదిరిగా పథకాల్లో ఎటువంటి కోత పెట్టబోమని, 6 గ్యారంటీలకు లబ్ధిదారుగా రేషన్ కార్డు ఉన్నవారు అర్హులవుతారని చెప్పారు. అంటే ఈ 6 గ్యారంటీలు ప్రతి ఒక్కరికి అందించేలా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, గత ప్రభుత్వంలాగా నిబంధనలు, నియమాలు అండ్ కుదింపులు చేసే విధంగా వీళ్ళు తీసుకోరని వాళ్ళ ప్రకటన చేయడం జరిగిందనమాట. సో, ఈ 6 గ్యారంటీలు పొందాలంటే ప్రతి ఒక్కరి దగ్గర వైట్ రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులవుతారని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఇది ప్రతి పట్టణం అండ్ గ్రామం అండ్ తాండాల్లో ప్రజాపాలన నిర్వహిస్తారనమాట. చూశారు కదా! ప్రతి పట్టణంలోన అండ్ గ్రామంలోన, తాండాల్లో ప్రజాపాలన అనేది నిర్వహిస్తారు. అధికారులు మీ దగ్గరికి రెవెన్యూ అధికారులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గ్రామంను, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో గ్రామంలో సభలు నిర్వహించి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తు ఫారంలను మీ గ్రామం సభలోనే స్వీకరించి రసీదు అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. చూశారు కదా! ప్రతి పట్టణము లేదా గ్రామము లేదా తాండాల్లోన ప్రజాపాలన నిర్వహిస్తారంట. అధికారులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక ఊర్లో, తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో గ్రామంలో సభలు పెట్టి, ఆ సభల్లో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫారం, దరఖాస్తు ఫారాన్ని మీ గ్రామ సభల్లోనే వాళ్ళు తీసుకొని మీకు ఒక రసీదు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ దరఖాస్తుల్ని రసీదు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మనకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆ ఫామ్‌ని నింపడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా! అలాంటి ఇబ్బందులు పడుకోకుండా మీకు దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజులు ముందే, అంటే మనకు ఈ నెల 28 నుంచి మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది కదా! సో, మీకు 2 రోజులు లేదా 3 రోజుల ముందే
దరఖాస్తు ఫారం అనేది నింపడానికి ముందుగానే ఇవ్వడం జరుగుతుందనమాట. ఎవరైనా దరఖాస్తు చేయలేకపోయినా కూడా, ఏ కారణం చేతైనా దరఖాస్తు చేసుకోకపోతే ఎవ్వరు ఆందోళన చెందవలసిన అవసరం లేదంట. ఎందుకంటే అధికారులను మీ గుమ్మం దగ్గరికే పంపించి, వారి అర్హతను బట్టి మీ పథకాలకు వర్తింపజేస్తాయని దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక ఏ పథకాలు ఎవరు అర్హులు అని అధికారులు నిర్ణయిస్తారనమాట. సో, చూశారు గదా! ఒకవేళ మీరు అప్లికేషన్ తీసుకోకపోయినా ఇయ్యకపోయినా మీ ఇంటి దగ్గరికి అధికారులను పంపించి, మీ డీటెయిల్స్ అనేది తీసుకొని, మీరు ఈ పథకాల్లో ఏ పథకానికి అర్హులైతారో మిమ్మల్ని గుర్తించి, వాటిని నిర్ణయించడం జరుగుతుంది. సో, దీన్ని గత ప్రభుత్వం మాదిరిగా కలెక్టర్ల సమావేశం ఏకపక్షంగా జరగలేదు. కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నామని 6 గ్యారంటీల్లో రెండింటిని ఇప్పటికే మేము అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో గతంలో 30-32% వరకే మహిళలు ప్రయాణించేవారు. ఇప్పుడు సంఖ్య 58-61% పెరిగిందని కలెక్టర్లు చెప్పారంట. అమలు చేసిన పథకాలకు సంబంధించిన వస్తున్న ఫీడ్‌బ్యాక్ చూస్తే చాలా సంతోషంగా ఉందని వాళ్ళకు అందించడం జరుగుతుందనమాట. చూశారు గదా! మనకు 6 గ్యారంటీ పథకాలు అప్లై చేసుకోవాలంటే మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో, గ్రామ సభలు నిర్వహించి మీ గ్రామంలోనే మీకు సభలు పెట్టి మీ గ్రామం దగ్గరికే వచ్చి మీకు 6 గ్యారంటీల అప్లికేషన్ ఫార్మ్ అనేది మీ ఇంటి దగ్గరే తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న వెంటనే మీకు ఒక రసీదు అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ రసీదు తీసుకొని మీరిచ్చినటువంటి ఫారమ్‌ను మీరు అర్హులుగా ఉన్నారో లేదో గుర్తించి రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకే ఇవనేది అమలు చేయడం జరుగుతుంది. సో, మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి మీ సేవలు, నెట్ సెంటర్‌లు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎవరికీ ఒక్క రూపాయి గూడా ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. మీరు ఉచితంగానే మీ దరఖాస్తు ఫారమ్ అనేది మీరు అర్జీ అనేది పెట్టుకోవచ్చు. ఇది మీరు గమనించి ఎవరి చేతిలో మోసపోకండి. కంపల్సరీ మీ గ్రామంలోనే సభలు పెట్టి మీకు 6 గ్యారంటీల పథకాలకు సంబంధించినటువంటి వివరాలు అక్కడ మీరు అందించవచ్చనమాట. సో, మీకు ఇంకా ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్యామిలీ వాళ్ళకు గానీ, మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి గానీ తెలియచేయండి. మా వీడియోసు చూసి వాళ్ళు కూడా ఇలాంటివి తెలుసుకుంటారు. సో, మీకు మా ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా మా స్మార్ట్ రంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మరింత మందికి తెలియచేయండి.